ఇప్పుడు ఎవ్వరు చూడు బస్సులు ట్రైన్ లెక్క కుంభమేళ పోయి తానాలు చెయ్య అందరు ఇదే బాట పట్టిర్రు. మళ్ళీ ఇంతమంది పోతురు కదా, సౌలతులు ఎంత చక్కగా ఉన్నాయో అని భ్రమపడేరు. ఇగో గిడ చూడుర్రి ఎంత సొక్కంగా ఉందో ఆడ పరిస్థితి. ఆహా, ఎంత హాయిగా వన్నారో కదా జనాలు. ఏడ చూడు బ్యాగులు నెత్తి కింద పెట్ట, దుప్పట్లు వరవా బిస్తరే ఇయ్య. ఏం చేస్తారు పాటు, సౌలతులు అంత సక్కంగా ఉంటే వీళ్ళంతా గీ బాధలు ఎందుకు పడుతుండే. Ja. 144 ఏళ్లకు వచ్చే కుంభమేళ అది ఇది అని గొప్పాలు చెప్తారు కానీ పబ్లిక్ కావాల్సిన సవలతులు మాత్రం చక్కగా లేవు. ఎక్కడోళ్ళు అక్కడ ఏడ జాగ దొరికితే ఆడ కుప్ప ఉలి కూసుంటుర్రు. ఒక దిక్కు తొక్కిస్లాటలో ఎంతో మంది జీవిడిచిర్రు. ఇంత జరుగుతుంటే అక్కడి రాష్ట్ర సర్కారు ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళా కోట్లల్లో జనాలు వస్తారని తెలిసినప్పుడు అన్ని వసతులు ఉండేటట్టు చూసుకోవాలి కదా. గా మాత్రం పట్టింపు లేకపోతే ఎట్లా? ఓ దిక్కు భక్తుల నుంచి అందాల్సిన కానుకలు గట్టిగానే అందుతాయి కానీ వాళ్ళకు తిండికి నిద్రకే సవలత్ కరువైంది. మళ్ళీ ఈ పరిస్థితికి బీజేపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఎట్లా ఏం కేసుకొస్తారని కారణాలు బట్టి అడుగుతుర్రు కుంభమేళాల జనాలు పడుతున్న తిప్పల చూసినోళ్ళు. ఎంతో పుణ్యం వస్తుందని తోవడుతున్న భక్తులకు పుణ్యం పక్కకు పెడితే ఆడ సిస్టమ్ చక్కగా లేక పానాల మీదకే వస్తుంది. పోయినోళ్ళన్నా చక్కగా ఇల్లు చేరాలని ఆ దేవుని కోరుకునుడు తప్పితే మనమేం చేయలేం. తిట్టాన్ పోరా ముండ కొడక అన్నదట వెనకటికి ఓ అజ్జకారి ఆడామి. ఆగో గట్లనే ఉన్నది మన దేశం పక్కకున్న పాకిస్తాన్ ముచ్చట. చేసేటి అన్ని లంగ పనులు కానీ నా అంత సంసారి లేరు, నా అంత సొక్కపూస లేరు అన్నట్టు చెప్తున్నది. దొంగలకు సద్దులు మోసే పని చేసుకుంటా నీతి మాటలు మాట్లాడుతున్నది. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఆగో అట్లనే ఉన్నది పాకిస్తాన్ దేశము. ప్రపంచ దేశాల మీటింగ్లో మాట్లాడుకుంటా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము గట్టిగా పనిచేస్తున్నాం, కొట్లాడుతున్నాం, ఉగ్రవాదానికి అగ్గి పెడుతున్నాం, అసలే లేకుండా చేస్తున్నాం అన్నట్టు ఓ వగల మాటలు చెప్పిందట. అంటే ఏమన్నట్టు, పాకిస్తాన్ దేశం ఏ మెరుగని ఎన్నపూస కడమోళ్ళే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అన్నట్టే కదా. ఇక అట్లా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడే వరకు మన దేశం ఊకుంటుందా? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలా మన దేశం తరపునున్న పర్వతనేని హరీష్ పాకిస్తాన్ పనులు రాలగొట్టినట్టు మాట్లాడిండు. పొరుగు దేశాల మీద బాంబులేసే కనికరం లేని కరుడుగట్టిన ఉగ్రవాదులకు ఉగ్గుపాలు దాపిచ్చి సాదేది మీరు. ప్రపంచంలో ఉన్న 20 ఫాల్తు ఉగ్రవాద సంస్థలు మీ దేశంలో ఉట్టలేదా, మీ దేశంలో పెరగలేదా? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మీ దేశం పనిచేసేది ఉంటే ఇంతగానో ఉగ్రవాదులు ఎందుకు పుట్టుకొచ్చిండ్రు, ఏడు నుంచి పుట్టుకొచ్చిండ్రు? దేశ బార్డర్ కాడ బద్మాష్ గాలను ఎన్కేసుకొచ్చినట్టు చేసి ఇప్పుడు సంసార్లం అని సకిలిస్తున్నారా అన్నట్టు తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండు. మరి కాదా? ఎవలన్నా ఏ దేశమన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులు లేకుండా చేసే పని చేస్తున్నదంటే నమ్ముతుందా? పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ అన్నట్టు ఉంటుంది. అసొంటిది మేము మంచిగా చేస్తున్నాం అని మందికి నీతులు చెప్తే ఎట్లా? గురిజగింజ తన కిందున్న నలుపును చూసుకోకుండా పైనున్న ఎరుపును చూసి మురిసిందట. ఆగో అట్లా తన కడుపులనే పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అంతం చేస్తున్నామని ఎవల చెవుల పువ్వు పెడుతున్నది అని అంటున్నారట పాడు బుద్ధి కలిగిన పాకిస్తాన్ గురించి తెలిసిన ప్రపంచ దేశాలు.